అసలు ఈ క్రిస్టియానిటీయే మంచిది కాదు. ఇట్ సెల్ఫ్ దిట్స్ రిలీజన్ ఈస్ డేంజరస్ రిలీజన్. ఓకే, నిన్ను తప్ప నన్ను కాకుండా వేరే దేవుణ్ణి పూజించినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపేయి. ఇది బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటది. ఇది ఉన్నదా? బైబిల్లో ఉంది. ఓకే, నేను మొత్తం చూపిస్తా. నేను తప్ప వేరే దేవుణ్ణి పూజించినటువంటి వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపేసి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి ఇంకో మతాన్ని రాళ్లతో కొట్టి చంపడం అనేది ఇది 100% విరుద్ధం. అది బైబిల్లో ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఒకసారి అది దాన్ని చూపించమంటారా? లాంటిది ఏమన్నా ఇంతకుముందు మీరు అడిగినట్టుగా వేరే దేవుళ్లను ఆరాధించకూడదని బైబిల్లో స్పష్టంగా ఉన్న వాక్యాలు. నిర్గమకాండం, బైబిల్ క్రైస్తవుల దగ్గర ఎవరైనా దగ్గర అంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2-4. నీ దేవుడైన యెహోవాను నేనే దాసులను గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని ఉండు ఏ రూపమునైనాను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు అని బైబిల్లో ఉంటది. నిర్గమకాండం 20వ అధ్యాయం. అదే నిర్గమకాండంలో 34వ అధ్యాయం 13-14 వచనాల్లో కాబట్టి మీరు వారి బలిపీఠంలను అంటే విగ్రహాలకును ఆకాశం మీద భూమి మీద ఎవరిని పూజించొద్దని చెప్తాడు. కాబట్టి పూజించినటువంటి వాళ్ళ మీదకి ఈ యెహోవా వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. వాళ్ళ దేవుడు వాళ్ళ బలిపీఠములు పగలగొట్టి వాళ్ళ బొమ్మల్ని పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను. ఏలననగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని చెప్పుకుంటాడు యెహోవా. ఇంకో చాలా దుర్మార్గమైన ఒకటి ఉంటది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6, 7, 8, 9లో నీ తల్లి గాని నీ కుమారుడు గాని నీ సోదరుడు గాని నీ భార్య గాని నీ కుమార్తె గాని నీ ప్రాణ స్నేహితుడు గాని భూమి నుండి ఈ కొన నుండి ఆ కొన వరకు మొదలుకొని నీ సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనుల దేవతలలో నీవు నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటను వినకు, వారిని కటాక్షింపకు, వారి మీద జాలిపడకు, అవశ్యముగా వారిని చంపవలెను. ఇది బైబిల్లో దేవుడు చెప్పింది. అంటే వాళ్ళని ఖచ్చితంగా చంపేమన్నాడు. నీ కుమారుడు గాని కొడుకు గాని బిడ్డ గాని భార్య గాని నీ ప్రాణ స్నేహితుడు గాని నువ్వు పూజించే దేవతల గురించి అంటే యెహోవా